హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యాకల్ నాలెడ్జ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాకల్ నాలెడ్జ్ ఛానల్ని. ఈరోజు మనం వైట్ అండ్ వైట్ బుక్లో మనం కెమికల్ ఎవల్యూషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం క్లాస్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే మీరు వీడియోకి ఒక లైక్ వేయండి. ఓకే, కెమికల్ ఎవల్యూషన్ స్టార్ట్ చేద్దాము. In the remainder of this section, we describe the most widely favored scenario for the origin of life. So, ఈ chemical evolution లో చూసినట్టయితే మోస్ట్ వైడ్లీ ఫేవర్డ్ సినారియోస్ అనేటివి ఆరిజిన్ ఆఫ్ లైఫ్లో డిస్క్రైబ్ చేశారు. ఓకే, కీప్ ఇన్ మైండ్ however that there are valid scientific objections to this scenario as well as to the several others that have been seriously entertained, so that we are far from certain as to how life arose. So దీంట్లో మనకి ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి డిస్క్రైబ్ చేశారనమాట. వ్యాలిడ్ సైంటిఫిక్ ఆబ్జెక్షన్స్లో మనకి సర్టెన్ సినారియోస్లో అండ్ సెవరల్ అదర్ సీరియస్లీ ఎంటర్టైన్డ్ ఫామ్లో మనకి హౌ లైఫ్ ఎలా ఎరోజ్ అయింది అనేసి మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేశారు సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ త్రూ. ఓకే, ద సోలార్ సిస్టమ్ ఈస్ థాట్ టు హ్యావ్ ఫార్మ్డ్ బై ద gravitationally induced collapse of a large interstellar clouds of dust and gas. సో సోలార్ సిస్టమ్ని కనుక చూసినట్టయితే అది ఫామ్ అయింది గ్రావిటేషనలీగా ఇండ్యూస్డ్ కొలాప్స్లో లార్జ్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్తో మనకి సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. ఓకే, ద మేజర్ పోర్షన్ ఆఫ్ దిస్ క్లౌడ్ విచ్ వాస్ కంపోజ్డ్ మోస్ట్లీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం కండెన్స్డ్ టు ఫార్మ్ ది సన్. సో మేజర్ పోర్షన్ యొక్క క్లౌడ్ ఏంటి అంటే ఎక్కువ శాతం కంపోజ్ అయింది హైడ్రోజన్ అండ్ హీలియంతో. ఓకే, సారీ గైస్, కొంచెం నాకు కోల్డ్ ఉంది, అందుకనే వాయిస్కి నాకు కొంచెం గల్ల అనేది అడ్డం పడుతుంది. ఓకే, ఎక్స్క్యూజ్ చేయండి. ఓకే, అలాగే నేను కంటిన్యూ చేస్తాను, ఏమనుకోకండి. ఓకే, కండెన్స్డ్ టు ఫార్మ్ ది సన్. సో హైడ్రోజన్ అండ్ హీలియం అనేది మనకి సన్కి ఫామ్ అవ్వడానికి కండెన్స్డ్గా యూజ్ అయింది. ఓకే, ద రైజింగ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అట్ ది సెంటర్ ఆఫ్ ది ప్రోటోసన్ ఈవెన్చువలీ ఇగ్నైటెడ్ ద సెల్ఫ్ సస్టైన్డ్ థర్మోన్యూక్లియర్ రియాక్షన్ that has since served as the sun's energy source. So rising temperature తో అండ్ ప్రెషర్తో సెంటర్ ఆఫ్ ప్రోటోసన్ అనేది ఇగ్నైట్ అయింది అండ్ సెల్ఫ్ సస్టైనింగ్ థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా మనకి సన్ ఎనర్జీ సోర్స్ అనేది తెలిసింది. ఓకే, ద ప్లానెట్స్ విచ్ ఫార్మ్డ్ ఫ్రమ్ స్మాలర్ క్లమ్స్ ఆఫ్ డస్ట్ వేర్ నాట్ మ్యాసివ్ ఎనఫ్ టు సపోర్ట్ సచ్ ఎ ప్రాసెస్. సో ప్లానెట్స్ అనేటివి అవి ఫామ్ అయింది స్మాలర్ క్లమ్స్ ఆఫ్ డస్ట్తోనే మనకి ఈ ప్లానెట్స్ అనేటివి ఫామ్ అయినాయి. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ ద స్మాలర్ ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ హెవియర్ ఎలిమెంట్స్ బికాస్ దేర్ మాస్ ఆర్ టూ స్మాల్ టు గ్రావిటేషనలీ రిటైన్ మచ్ H2 అండ్ హీలియం. సో ఎర్త్ని కనుక చూసినట్టయితే అది స్మాలర్ ప్లానెట్ అనమాట. ఈ ఎర్త్లో హెవియర్ ఎలిమెంట్స్ అనేటివి మాసెస్గా ఫామ్ అయ్యి మనకి గ్రావిటేషనలీగా మనకి రిటైన్ అయింది ఏంటంటే హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకే, ద ప్రైమోర్డియల్ ఎర్త్ అట్మాస్ఫియర్ వాస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ టుడే. సో ప్రైమోర్డియల్ ఎర్త్ అట్మాస్ఫియర్ కనుక చూసినట్టయితే అది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఈ రోజుల్లో. ఓకే, ఇట్ కుడ్ నాట్ హ్యావ్ కంటైన్డ్ సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఆక్సిజన్, ఏ హైలీ రిలేటివ్ సబ్స్టెన్స్. సో మనం కనుక చూసినట్టయితే దాని యొక్క కంటైన్స్ ఏంటంటే ఎర్త్ అట్మాస్ఫియర్కి సిగ్నిఫికెంట్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంది, అలాగే హైలీ రిలేటివ్ సబ్స్టెన్సెస్ అనమాట ఆక్సిజన్ అనేది. రాదర్ ఇన్ అడిషన్ టు ది H2O, N2 and CO2 that is presently has the atmosphere probably contained a small amount of carbon monoxide, CH4, NH3, SO2 and possibly H2, all molecules that have been spectroscopically డిటెక్టెడ్ ఇన్ ఇంటర్స్టెల్లార్ స్పేస్. సో మనం చూసినట్టయితే ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయి ఉన్నాయి అట్మాస్ఫియర్లో. ఓకే,
అండ్ ప్రాబబుల్లీ ఇంకా స్మాలర్ అమౌంట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, అమోనియా, SO2, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ పాసిబుల్లీ హైడ్రోజన్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట స్మాలర్ అమౌంట్స్లో ఎర్త్ మీద. ఓకే, ఆల్ మాలిక్యూల్స్ దట్ హ్యావ్ బీన్ స్పెక్ట్రోస్కోపికలీ డిటెక్టెడ్ ఇన్ ఇంటర్స్టెల్లార్ స్పేస్. సో ఇంటర్స్టెల్లార్ స్పేస్లో స్పెక్ట్రోస్కోపికల్గా డిటెక్ట్ చేశారనమాట ఈ మాలిక్యూల్స్ అన్నీ మన ఎర్త్ మీద ప్రజెంట్ అయ్యి ఉన్నాయని. The chemical properties of such a gas mixture make it a reducing atmosphere in contrast to Earth's present atmosphere, which is an oxidizing atmosphere. So chemical properties of a gas mixture kanaka chusinatte reducing atmosphere lo contrast ga Earth atmosphere anedi present ayi undi. So Earth atmosphere enti ante oxidizing atmosphere. Okay, in 1920s Alexander Oparin and JBS Haldane independently suggested that ultraviolet UV radiation from the sun, which is presently largely absorbed by an ozone O3 layer high in the atmosphere, or lightning discharges caused the molecules of primordial reducing atmosphere to react to form simple organic compounds such as amino acids, nucleic acid bases and sugars. So 1920 lo Alexander Oparin and JBS Haldane అనే సైంటిస్ట్ వాళ్ళ అల్ట్రావైలెట్ రేడియేషన్ని సన్లో నుంచి మనకి ప్రెజెంట్లీ లార్జ్లీ అబ్జర్వ్ బై ఓజోన్ లేయర్. సో ఈ సన్ నుంచి ఏదైతే యూవీ రేస్ అనేది మన భూమి పైన పడుతుందో ఈ ఓజోన్ లేయర్ అనేది మనని అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయ్యి మనని యూవీ రేస్ నుంచి కాపాడుతుంది అనమాట. సో అదనమాట ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. అదే కాకుండా లైట్నింగ్ డిశ్చార్జెస్ కనుక చూసినట్టయితే మాలిక్యూల్స్ ఆఫ్ ప్రైమార్డియల్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ టు రియాక్ట్ ఫార్మ్ సింపుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. సింపుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా ఈ అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయ్యి ఉంది. అవేంటి అంటే అమినో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్ బేసెస్ అండ్ షుగర్స్. ఓకే, దట్ దిస్ ప్రాసెస్ ఈస్ పాసిబుల్ was first experimentally demonstrated in 1953 by Stanley Miller and Harold Urey, who in the apparatus diagrammed in figure 138. So 138 లో మనకి ఇక్కడ దాని యొక్క ప్రాసెస్ అనేది ఎక్స్పెరిమెంటల్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ 1953లో స్టాన్లీ మిల్లర్ అండ్ హ్యారోల్డ్ యురే సైంటిస్టులు. ఓకే, స్టిమ్యులేటెడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ lightning storms in the primordial atmosphere by subjecting a refluxing mixture of water, CH4, NH3 and H2O to an electric discharge for about a week. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఎఫెక్ట్స్ ఆఫ్ లైట్నింగ్ స్టార్మ్స్ అనేటివి ప్రైమార్డియల్ అట్మాస్ఫియర్లో మనకి సబ్జెక్ట్ అయ్యేది రిఫ్లెక్సింగ్ మిక్స్చర్ ఆఫ్ వాటర్, మీథేన్, అమోనియా అండ్ హైడ్రోజన్ అనేటివి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ త్రూ ద్వారా ఒక వీక్లో మనకి ఇవన్నీ కూడా మనకి వాటి యొక్క ఎఫెక్ట్స్ అనేది ఈ ఫిగర్ త్రూ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సైంటిస్ట్. ఓకే, although it now appears that primordial atmosphere did not have the strongly reducing composition assumed by Miller and Urey, localized reducing environments may have existed, particularly near volcanic plumes. Okay, so Miller and Urey వాళ్ళు localize చేశారనమాట ఎన్విరాన్మెంట్లో. ఓకే, వాల్కనిక్ ప్లూమ్స్ అనేటివి ఎగ్జిస్ట్ అయ్యాయి అనేసి ఈ ఎక్స్పెరిమెంట్ త్రూ మనకి చెప్పారు. ద రిజల్టింగ్ సొల్యూషన్ కంటైన్డ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ద మోస్ట్ అబండెంట్ ఆఫ్ విచ్ లిస్టెడ్ ఇన్ టేబుల్ 1.4. సో టేబుల్ 1.4లో అబండెంట్గా ఏమి మనకి వాటర్ సాల్యుబుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయో ఈ టేబుల్లో చెప్పున్నారు. టుగెదర్ విత్ ద సబ్స్టాన్షియల్ క్వాంటిటీ ఆఫ్ ఇన్సాల్యుబుల్ తార్ పొలిమరైజ్డ్ మెటీరియల్. ఓకే, సో ఇక్కడ టేబుల్ని కనుక చూసినట్టయితే గ్లైసిన్, గ్లైకోలిక్ యాసిడ్, సార్కోసిన్, అలానిన్, లాక్టిక్ యాసిడ్ అండ్ మెథాలనైన్, ఆల్ఫా అమినో అండ్ బ్యూట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్, బ్యూట్రిక్ యాసిడ్, హైడ్రాక్సిల్ బ్యూట్రిక్ యాసిడ్, బీటా అలానైన్, సక్సినిక్ యాసిడ్, అస్పార్టిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ట్యాబ్లర్ కాలంలో మెన్షన్ చేశారు. గ్లూటామిక్ యాసిడ్, ఇమ్యూనో డయాసిటిక్ యాసిడ్, ఇమ్యూనో అసిటిక్ ప్రొపియోనిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, ప్రొపియోనిక్ యాసిడ్, యూరియా అండ్ మిథైల్ యూరియా. ఓకే, సో వాటి యొక్క ఈల్డింగ్ పర్సంటేజ్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అండ్ ఈ ఎఫెక్ట్స్ని కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ కింద వచ్చేసి బర్నింగ్ ఫ్లేమ్ ఉంది, బాయిలింగ్ వాటర్ ఉన్నాయన్నమాట. దీంట్లో స్టాప్ కాక్స్ ఫర్ విత్ డ్రాయింగ్ శాంపుల్ డ్యూరింగ్ రన్. ఓకే, సో మనకి ఇక్కడ హీట్ చేస్తున్న కొద్దీ బాయిలింగ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ
మనకి ఇక్కడ కండెన్సర్ త్రూ వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి గ్యాస్ మిక్స్చర్ అంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది కండెన్సర్ త్రూ. ఓకే, అండ్ ఎందుకంటే ఇక్కడ బాయిలింగ్ ఎప్పుడైతే హీట్ అనేది ఇస్తున్నామో అప్పుడు ఆ ప్రెషర్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది అనమాట పైకి. ఓకే, సో ఎలక్ట్రిక్ స్పార్క్స్ అనేవి ఈ రాడ్స్కి ఎప్పటికైతే టంగ్స్టన్ ఎలక్ట్రోడ్స్కి టచ్ అవుతుందో గ్యాస్ మిక్స్చర్ అనేది ఎలక్ట్రిక్ స్పార్క్స్కి టచ్ అయినప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్పార్క్స్ అనేటివి ఈ వైర్ త్రూ వెళ్తుంది అనమాట. ఓకే, సో అదనమాట ఈ డయాగ్రామ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, నెక్స్ట్ several of the soluble compounds are amino acid components of proteins and many of others as well shall see are also of biochemical significances. సో చాలా సాల్యుబుల్ కాంపౌండ్స్ అనేటివి అమినో యాసిడ్స్ అనేటివి కాంపోనెంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటివి అండ్ మెనీ ఆఫ్ అదర్స్ అనేటివి వాళ్ళు బయోకెమికల్ సిగ్నిఫికెన్స్ ద్వారా కనిపెట్టారు. ఓకే, సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ విచ్ ద రియాక్షన్ కండిషన్స్ ద గ్యాస్ మిక్స్చర్ అండ్ ఆర్ ది ఎనర్జీ సోర్స్ వేర్ వ్యారీడ్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ మెనీ అదర్ అమినో యాసిడ్స్. సో ఫర్దర్గా చూసినట్టయితే ఎక్స్పెరిమెంటల్ త్రూ మనకి ఈ రియాక్షన్ కండిషన్స్ని అలాగే గ్యాస్ మిక్స్చర్స్ని ఎనర్జీ సోర్సెస్ని ఇవన్నీ కూడా వాటి యొక్క రిజల్ట్స్ని మనకి సింథసిస్ ఆఫ్ మెనీ అదర్ అమినో యాసిడ్స్ రిజల్ట్స్ ద్వారా మనకి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారనమాట. ఓకే, సో సింథసిస్ ఆఫ్ మెనీ అదర్ అమినో యాసిడ్స్ కూడా రిజల్ట్గా చూపించారు. ఓకే, this together with the observation that carbonaceous meteorites contain many of the same amino acids strongly suggests that these substances were present in significant quantities on the primordial earth. So carbonaceous meteorites అనేసి కంటైన్ వాటికి అమినో యాసిడ్స్ అనేటివి ఉంటాయన్నమాట, సేమ్ అమినో యాసిడ్స్. అలాగే స్ట్రాంగ్లీ సజెస్టెడ్ దట్ దీస్ సబ్స్టెన్సెస్ were present in significant quantities on the primordial earth. సో ఇవన్నీ కూడా మన ఎర్త్ ప్రైమోర్డియల్ ఎర్త్ మీద సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. ఇండీడ్ ఇట్ సీమ్స్ లైక్ దట్ ద లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ were delivered to the primordial earth by the meteorites and dust that so heavily bombarded it. సో ఈ ఎర్త్ మీద మనం మెటీరియారైట్స్గా డస్ట్గా ఫామ్ అయ్యి హెవీ క్వాంటిటీస్లో లార్జ్ క్వాంటిటీస్లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ కూడా డెలివరీ అయి ఉన్నాయి అనేసి కనిపెట్టారు. న్యూక్లిక్ యాసిడ్ బేస్డ్. సో కంటిన్యూ చేద్దాము. న్యూక్లిక్ యాసిడ్ బేసెస్ కెన్ ఆల్సో బి సింథసైజ్డ్ అండర్ సపోజ్డ్ ప్రీబయోటిక్ కండిషన్స్. సో న్యూక్లిక్ యాసిడ్స్ బేసెస్ అనేటివి సింథసైజ్ అయ్యింది ప్రీబయోటిక్ కండిషన్స్లో. ఓకే, ఇన్ పర్టికులర్ adenine is formed by the condensation of HCN, plentiful components of the prebiotic atmosphere in a reaction catalyzed by NH3. సో ఇక్కడ చూసినట్టయితే అడినైన్ అనేది ఫామ్ అయింది కండెన్సేషన్ ఆఫ్ HCN త్రూ. ఓకే, సో కండెన్సేషన్ ఆఫ్ HCNని మనం చూసిన HCNని ఫర్దర్గా కండెన్సేషన్ చేసాము అంటే అడినైన్ అనేది ఫామ్ అయింది అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రీబయోటిక్ అట్మాస్ఫిరిక్ ఇన్ ఏ రియాక్షన్ కెటలైజ్డ్ బై NH3. సో ఈ కాంపోనెంట్స్ అనేటివి ప్రీబయోటిక్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్లో మనకి NH3 అనేది కెటలైజ్ అయ్యింది. ఓకే, దట్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ అడినైన్ ఈజ్ HCN of 5. The other bases have been synthesized in similar reactions involving HCN and H2O. సో అదర్ బేసెస్ని కనుక చూసినట్టయితే అవి సింథసైజ్ అయ్యింది సిమిలర్ రియాక్షన్స్లో మనకి HCN అండ్ వాటర్ త్రూ. ఓకే, షుగర్స్ హ్యావ్ బీన్ సింథసైజ్డ్ బై ది పాలిమరైజేషన్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ CH2O ఇన్ రియాక్షన్స్ catalyzed by divalent cations alumina or clays. సో షుగర్స్ అనేది సింథసైజ్ అయ్యింది పాలిమరైజేషన్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ త్రూ రియాక్షన్ catalyzationలో డైవాలెంట్ cations లైక్ అల్యూమినా అండ్ ఆర్ క్లేస్తో మనకి షుగర్స్ అనేటివి ఫామ్ అయింది. ఓకే, ఇట్ ఈస్ ప్రాబబులీ నో యాక్సిడెంట్ దట్ దీస్ కాంపౌండ్స్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోలాజికల్ మాలిక్యూల్స్. సో బేసిక్ కాంపోనెంట్స్ అనేటివి బయోలాజికల్ మాలిక్యూల్స్ త్రూ మనకి ప్రూవ్ అయినాయి. ఓకే, దే వేర్ అపారెంట్లీ ద మోస్ట్ కామన్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఇన్ ప్రీబయోటిక్ టైమ్స్. సో ప్రీబయోటిక్ టైమ్స్లో మనకి ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనేది మోస్ట్ కామన్గా ఫామ్ అయ్యాయి. ద అబౌవ్ డిస్క్రైబ్డ్ ప్రీబయోటిక్ రియాక్షన్స్ ప్రాబబులీ అకర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 100 of millions of years. సో 100s of millions of years అగో మనకి
ప్రీబయోటిక్ రియాక్షన్స్ ద్వారా మనకి అక్కర్ అయ్యాయి. ఓకే, అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ ద ఓషన్స్ అటైన్డ్ ద ఆర్గానిక్ కన్సిస్టెన్సీ ఆఫ్ థిన్ బౌలియన్ సూప్. సో ఓషన్ అనేది ఆర్గానిక్ కన్సిస్టెన్స్ ద్వారా థిన్ బౌలియన్ సూప్ లాగా ఫామ్ అయిందనమాట. Of course, there must have been numerous places such as tidal pools and shallow lakes where the prebiotic soup becomes much more concentrated. So, prebiotic soups అనేటివి లైక్ టైడల్ పూల్స్, షాలో లేక్స్ ఇవన్నీ కూడా ఫర్దర్గా మనకి కాన్సన్ట్రేటెడ్గా ఫామ్ అయ్యాయి అన్నమాట. ఓకే, in such environments, its components organic molecules could have condensed to form, for example, polypeptides and polynucleotide nucleic acids. సో ఎన్విరాన్మెంట్స్లో మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేటివి ఫర్దర్గా కండెన్స్డ్ అవి పాలీపెప్టైడ్స్ అండ్ పాలీన్యూక్లియోటైడ్స్ అనేటివి ఫామ్ అయ్యాయి. ఓకే, సో పాలీన్యూక్లియోటైడ్స్ నుంచి మనకి న్యూక్లిక్ యాసిడ్స్ అనేటివి ఫర్దర్గా వచ్చాయి. క్వైట్ పాసిబుల్లీ దీస్ రియాక్షన్స్ వేర్ కెటలైజ్డ్ బై ది అబ్జార్ప్షన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఆన్ మినరల్స్ సచ్ యాజ్ క్లేస్. సో క్వైట్ ఫర్దర్గా చూసినట్టయితే రియాక్షన్స్ ద్వారా, కెటలైజేషన్ ద్వారా మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేటివి మినరల్స్ అంటే క్లేస్, సచ్ యాజ్ క్లే త్రూ మనకి ఈ రియాక్టెంట్స్ అనేటివి కెటలైజ్ అయ్యాయి. ఓకే, ఇఫ్ హౌఎవర్ ద లైఫ్ వేర్ టు హ్యావ్ ఫార్మ్డ్, ద రేట్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ దీస్ కాంప్లెక్స్ పాలిమర్స్ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు బీ గ్రేటర్ దాన్ దేర్ రేట్ ఆఫ్ హైడ్రాలసిస్. సో ఫర్దర్గా చూసినట్టయితే లైఫ్ అనేది ఫామ్ అయింది మనకి రేట్ ఆఫ్ సింథసిస్ ద్వారా కాంప్లెక్స్ పాలిమర్స్తో మనకి గ్రేటర్ దాన్ దేర్ రేట్ ఆఫ్ హైడ్రాలసిస్తో మనకి లైఫ్ అనేది ఫామ్ అయింది. ఓకే, therefore the pond in which life arose may have been colder rather than warm, possibly even between 0 degrees. సో పాండ్స్లో మనకి లైఫ్ అనేది ఎలా అరోజ్ అయిందంటే కోల్డ్గా కాకుండా వామ్గా టెంపరేచర్ అనేది మనకి బిలో 0 డిగ్రీ సెల్సియస్లో మనకి ఇవి పాసిబుల్ అయింది. ఓకే, అందుకనే మనకి పాండ్స్లో వెచ్చగా ఉంటుంది. సీ వాటర్ ఫ్రీజెస్ సాలిడ్లీ ఓన్లీ బిట్వీన్ -21 degrees centigrade. ఓకే, సిన్స్ హైడ్రాలసిస్ రియాక్షన్స్ ఆర్ గ్రేట్లీ రిటార్డెడ్ ఎట్ సచ్ లో టెంపరేచర్స్. సో హైడ్రాలసిస్ రియాక్షన్స్ ద్వారా మనకి రిటార్డ్ అయింది ఈ లో టెంపరేచర్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ద రైజ్ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్ అనేటివి చూస్తాము. ఓకే, సో మీకు నా క్లాసెస్ నచ్చుతున్నట్టయితే వీడియోకి ఒక లైక్ వేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టాకిల్ నాలెడ్జ్ ఛానల్ని. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.